హలో ఆల్. రీసెంట్‌గా ఒక వీడియో వచ్చిందనమాట. న్యూస్ లాండ్రీ అనే న్యూస్ ఛానల్‌లో ఒక లివర్ డాక్టరు, ఒక అలోపతి డాక్టర్ ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఏందంటే త్రిఫలా గుగ్గుల్లో మోతాదుకు మించిన మెటల్స్ ఉన్నాయి. అది ఆరోగ్యానికి మంచిది కాదు, వాడకూడదు అని ఒక వీడియో పెట్టారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే త్రిఫలా గుగ్గులు అనేది ఒక ప్లాంట్ బేస్డ్ మెడిసిన్. అంటే ప్లాంట్స్‌తో తయారు చేసిన మెడిసిన్. కాబట్టి ఎలాంటి మెటల్స్ ఉండే అవకాశాలే లేవు. రెండో విషయం ఏంటంటే ఆయుర్వేదంలో 2 రకాల మెడిసిన్స్ ఉంటాయి. ఒకటి హెర్బల్ కాష్టౌషధీస్ అంటే మెడిసిన్ విచ్ ఆర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ హెర్బల్స్. ఓకే. రెండవది రసౌషధీస్ అంటే మెడిసిన్ విచ్ ఆర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ మెటల్స్. కాబట్టి త్రిఫలా గుగ్గులు అనేది కాష్టౌషధీస్ గ్రూప్లో వస్తుంది. కాబట్టి డెఫినెట్గా దీంట్లో మెటల్స్ అనేది ఉండే అవకాశాలే లేవు. తర్వాత మూడో విషయం ఏంటంటే ఇప్పుడు చాలా రిప్యూటెడ్ ఆయుర్వేదిక్ కంపెనీస్ ఎప్పుడైతే మెడిసిన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుందో, ఆయుర్వేదిక్ మెడిసిన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుందో సర్టెన్ రూల్స్ని అది ఫాలో చేస్తుంది. ఎలా అయితే జిఎంపీ రూల్స్ కానీ, ఆయుష్ ఫార్మకోపియా గైడ్లైన్స్ ఫాలో కావడం కానీ, హెవీ మెటల్ టెస్టింగ్ చేయడం కానీ ఇవన్నీ ఫాలో చేసి ఒక మెడిసిన్ని ప్రిపేర్ చేస్తుంది. ఒకవేళ ఒక మెడిసిన్లో మోతాదుకు మించిన మెటల్స్ ఉన్నాయనుకోండి, అది బయట మార్కెట్లో వెళ్ళే ఎలిజిబిలిటీని కోల్పోతుంది. ఒకవేళ త్రిఫలా గుగ్గులు సార్ చెప్పిన త్రిఫలా గుగ్గుల్లో మోతాదుకు మించిన మెటల్స్ ఉన్నాయనుకోండి, డెఫినెట్గా అది మార్కెట్లో రిలీజ్ అయ్యే అవకాశాలే లేవు. ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత మరి త్రిఫలా గుగ్గుల్లో అసలు ఏముంటాయి? త్రిఫలా గుగ్గులో ఏముంటుంది? హరితకి, ఆమ్లకి, విభూతికి గుగ్గులు. ఇవన్నీ అన్నీ ప్లాంట్ బేస్డ్ మెడిసిన్ అనమాట. నార్మల్గా ఇవి క్రానిక్ కాన్స్టిపేషన్లో కానీ, పైల్స్లో కానీ, ఫిషర్ కానీ, ఫిస్టులాలో కానీ, ఈవెన్ క్రానిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్లో మేము చాలా రోజులు మన సేఫ్గా దీన్ని వాడుకోవచ్చు. ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది ఒక నమ్మకం కాదు. ఓకే. ఒక రిలీజియస్ బిలీఫ్ కాదు. ఇది సైన్స్. ప్రతి మెడిసిన్ని తయారు చేసే పద్ధతి, దానికి ఇండికేషన్, కాంట్రా ఇండికేషన్, దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది క్లియర్గా సంహితాస్లో చాలా వివరంగా చెప్పడం జరిగింది. సో ఇది సైన్స్ బేస్డ్ మెడిసిన్. దాని ప్రిపరేషన్ కూడా మన సైంటిఫిక్ మేనర్లో దాన్ని ప్రిపేర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా మెడిసిన్, వెదర్ అలోపతి మెడిసిన్ ఆర్ ఆయుర్వేదిక్ మెడిసిన్, సపోజ్ పారాసెటమాల్ ఉంది, దాన్ని నువ్వు లాంగ్ టర్మ్గా వాడావు అంటే డెఫినెట్గా దానివల్ల కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. మనకు చాలా న్యూస్ ఛానల్లో ఈ మధ్య మనకు వీడియోస్ వస్తూ ఉంటాయి. రీసెంట్గానే మనకి యూపీలో మనకు ఒక కాఫ్ సిరప్ని తీసుకొని చాలామంది పిల్లలు చనిపోయారు. దాని అర్థం ఏంటంటే, దాని అర్థం ఇది కాదు, ఆ మెడిసిన్ ప్రాబ్లం అని కాదు, అది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లం. ఓకేనా? సో మరి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లం, కానీ ఆ మెడిసిన్ యొక్క ప్రాబ్లం కాదు. అదేవిధంగా త్రిఫలా గుగ్గుల్లో ప్రాబ్లం కాదు, అది దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ప్రాబ్లం. కాబట్టి దీన్ని పెట్టుకొని మనం త్రిఫలా గుగ్గులు అనేది మంచి డ్రగ్ కాదు, దానివల్ల కిడ్నీలు పాడవుతాయి, అలాంటి రకరకాల అపోహలకు వెళ్ళకూడదని నేను అందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ఈ వీడియోకి ఇంకా ఉద్దేశం ఏముందంటే, నా ఆయుర్వేదిక్ అనరెక్టల్ ప్రాక్టీస్లో చాలామంది పేషెంట్లు పైల్స్, ఫిషర్, ఫిస్టులా చాలా వస్తూ ఉంటారు. వాళ్ళకి రెగ్యులర్గా నేను త్రిఫలా గుగ్గులు రాస్తూ ఉంటాను. అది కూడా చాలా రోజులు రాస్తూ ఉంటాను. రేపు పొద్దున్న ఆ వీడియో చూసి పేషెంట్ నా దగ్గర వచ్చి, ఏంది సార్ మీరు త్రిఫలా గుగ్గులు రాస్తున్నారు, దానివల్ల నా కిడ్నీలు పాడవుతాయి అని అడిగే ముందు ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి అలాంటి అపోహలకు ఎవరు వెళ్ళకూడదు. డెఫినెట్గా త్రిఫలా గుగ్గులు ఈజ్ సేఫ్ డ్రగ్. మీరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు తీసుకొని, డాక్టర్ చెప్పిన ఫార్మసీ కంపెనీ నుంచి మీరు దాన్ని తీసుకొని ఎన్ని రోజులు వాడమన్నారో, ఎలా వాడమన్నారో అనేది అన్ని డాక్టర్ చెప్పిన విధంగా ఫాలో చేస్తే మీకు ఆయుర్వేదిక్ మెడిసినే కాదు, అలోపతి మెడిసిన్ కూడా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్లోకి తీసుకురాదు. కాబట్టి ఇలాంటి అపోహలకు వెళ్ళకూడదు. ఏదైనా ఆయుర్వేదం ఆర్ అలోపతి, ఇవన్నీ పేషెంట్ని మంచి చేయడానికి ఉన్న ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. దీనిపైన ఎలాంటి అపోహలు ఉండకూడదు. థ్యాంక్ యూ సో మచ్.